హాయ్ టుడే మనము ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సెట్ ఆపరేటర్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెట్ ఆపరేటర్స్ అనే టాపిక్ని దేనికి యూస్ చేస్తాము అంటే మోర్ దెన్ క్వరీస్ని కంబైన్డ్ చేసుకుని మనము ఆన్సర్ని డిస్ప్లే చేయడం కోసం మనము సెట్ ఆపరేటర్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. అంటే మోర్ దాన్ క్వరీస్ని కంబైన్డ్ చేసుకుని వాటి యొక్క రిజల్ట్ని డిస్ప్లే చేసుకోవడం కోసం మనము సెట్ ఆపరేటర్స్ అనే టాపిక్ని యూస్ చేస్తాం. సెట్ ఆపరేటర్స్ కంబైన్ ద రిజల్ట్స్ ఆఫ్ టూ క్వరీస్ ఇంటూ వన్ రిజల్ట్. ఇక్కడ టూ ఇండివిజిబుల్ క్వరీస్కి జనరేట్ అయిన ఆన్సర్ని కంబైన్ చేసి ఒక సింగిల్ రిజల్ట్ కింద డిస్ప్లే చేసుకోవడం కోసం మనము సెట్ ఆపరేటర్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. సెట్ ఆపరేటర్స్ ఆర్ classified into mainly four types. There are first one is called union, second one is called union all, third one is called intersect, fourth one is called minus అనేసి కాల్ చేస్తారు. ఈ ఫోర్ ఆపరేటర్స్ని మనము సెట్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తాము. సో నా వద్ద ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అనే టేబుల్లో ఉన్న ఎంటైర్లీ డేటాని డిస్ప్లే చేయమన్నా. ఇక్కడ చూడండి, నాకు 10th డిపార్ట్మెంట్ ఉంది, 20 డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ ఉంది, 30 అనే డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ నాకు ఎంప్లాయీ అనే టేబుల్లో టోటల్గా 10, 20, 30 అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నాకు 10th డిపార్ట్మెంట్ నుంచి జాబ్స్ యొక్క లిస్ట్ని డిస్ప్లే చేయమన్నా. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 10. 10th డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ని డిస్ప్లే చేయమన్నా. ఇందులో సేల్స్, క్లర్క్, మేనేజర్ అని 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 30 అన్న. 30 అనే డిపార్ట్మెంట్లోంచి నాకు జాబ్స్ యొక్క లిస్టు కావాలి అన్న. సేల్స్, టీచర్, మేనేజర్, క్లర్క్ అని 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ డిస్ప్లే చేసింది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే 10th డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ని 30 డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ని కంబైన్డ్ చేసి డిస్ప్లే చేయాలి. సో చూడండి, సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 యూనియన్. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 30 అన్న. 10th డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ని
30 డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ని కంబైన్డ్ చేసి డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ సేల్స్, క్లర్క్, మేనేజర్, టీచర్ అనేసి డిస్ప్లే చేస్తుంది. ఒక జాబ్ని ఒకసారి మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. అంటే జాబు నేమ్ కనుక డూప్లికేట్ ఉన్నట్లయితే దాన్ని డిస్ప్లే చేయదు. అంటే ఇక్కడ సేల్స్ ఒక 5 టైమ్స్ ఉంది, సింగిల్ టైమే డిస్ప్లే చేస్తుంది. అంటే యూనిక్గా డిస్ప్లే చేస్తుంది. సో 10th డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ని 30 డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ని మనము కంబైన్డ్ చేసి డిస్ప్లే చేసుకున్నాం. అలా కంబైన్డ్ చేయడం కోసం యూనియన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. యూనియన్ అనే ఆపరేటర్ ద్వారా మోర్ దాన్ క్వరీస్ని మనము కంబైన్ చేసి డేటాను డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10 యూనియన్ ఆల్. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 30 అన్న. సో ప్రీవియస్ క్వరీలో ఒక జాబ్ని ఒక్కసారి మాత్రమే డిస్ప్లే చేసింది. ఇప్పుడు డూప్లికేట్స్ని కూడా డిస్ప్లే చేస్తుంది. అంటే సేల్స్ 10 టైమ్స్ ఉంటే 10 టైమ్స్, 20 టైమ్స్ ఉంటే 20 టైమ్స్ డిస్ప్లే చేస్తుంది. యూనియన్కి యూనియన్ ఆల్కి డిఫరెన్స్ ఏంటి అంటే యూనియన్ అనేది ఒక జాబ్ని ఒక్కసారి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. యూనియన్ ఆల్ అనేది మనకి ఒక జాబు ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతుందో అన్నిసార్లు రిప్రజెంట్ చేస్తుంది. అంటే డూప్లికేట్ నేమ్స్ను కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనము యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ ద్వారా మోర్ దాన్ క్వరీస్ని కంబైన్ చేసి డేటాని డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10 intersect. Select job from employee where department number 30 అన్న. అంటే 10th డిపార్ట్మెంట్లోను 30 డిపార్ట్మెంట్లోను కామన్గా మ్యాచ్ అయిన డేటాని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. మనకి చూడండి 10th డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్, 30 డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్. ఇక్కడ సేల్స్ ఉంది, ఇక్కడ సేల్స్, రెండు డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా క్లర్క్ ఉంది కనుక డేటాని డిస్ప్లే చేస్తుంది. మేనేజర్. బట్ 30లో టీచర్ ఉంది, 10లో టీచర్ అనేది ఉందా? లేదు. అందువల్ల టీచర్ని డిస్ప్లే చెయ్యదు. అంటే 10th డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ 30 డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్తో మ్యాచ్ అయితేనే డేటాని డిస్ప్లే చేస్తుంది. దాన్నే మనము ఇంటర్సెక్ట్ అనేసి కాల్ చేస్తాము. ఇంటర్సెక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే బోత్ క్వరీస్లోనూ కామన్గా ఉన్న డేటాని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. అంటే 10th డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ 30 డిపార్ట్మెంట్స్లో ఉన్న జాబ్స్కి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయిన డేటాని
మాత్రమే డిస్ప్లే చేస్తుంది. దాన్నే మనము ఇంటర్సెక్ట్ అనేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ క్వరీ చూడండి. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 30 మైనస్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 30 అన్న. మైనస్ అంటే ఏంటి? 30 డిపార్ట్మెంట్లో ఉన్న జాబు 10th డిపార్ట్మెంట్లో ఉండకూడదు. అలా ఉండని జాబ్ యొక్క డేటాని డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 డిపార్ట్మెంట్లో సేల్స్ ఉంది, 10లో కూడా సేల్స్ ఉంది కనుక దాని యొక్క డేటాని డిస్ప్లే చేయదు. 30 డిపార్ట్మెంట్లో మనకి క్లర్క్ ఉంది, ఇక్కడ క్లర్క్ ఉంది కనుక డిస్ప్లే చెయ్యదు. అదేవిధంగా మేనేజర్ ఉంది, ఇక్కడ కూడా మేనేజర్ ఉంది, డిస్ప్లే చెయ్యదు. ఇక్కడ టీచర్ అనే జాబ్ ఉంది, ఇక్కడ టీచర్ అనేది లేదు కనుక మనకి ఇక్కడ టీచర్ అనే జాబ్ని డిస్ప్లే చేస్తుంది. అంటే 30 డిపార్ట్మెంట్లో ఉన్న జాబు 10th డిపార్ట్మెంట్లో కనుక లేనట్లయితే ఆ జాబ్ని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.